నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి పాకిస్తాన్ డౌన్ డౌన్ పాకిస్తాన్ డౌన్ డౌన్ ఖబర్దార్ ఖబర్దార్ పాకిస్తాన్ గుండాలారా ఖబర్దార్ మాతా की జై भारत माता की జై విజయవయం బిలావల్ భుట్టో డౌన్ డౌన్ బిలావల్ భుట్టో డౌన్ పాకిస్తాన్ గుండాలారా పాకిస్తాన్ గుండాలారా పాకిస్తాన్ గుండాలారా పాకిస్తాన్ గుండాలారా भारत माता की రంగారెడ్డి బీజేవైఎం జిల్లా అధ్యక్షుడైనటువంటి పవన్ ముద్రాజ్ గారి ఆధ్వర్యంలో రంగారెడ్డి బీజేవైఎం నాయకులందరూ కూడా ఈరోజు ఏదైతే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద చేసినటువంటి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి అనుచిత వ్యాఖ్యలను భారతీయ బీజేవైఎం ఖండిస్తూ మరి భారతీయ జనతా పార్టీ పక్షాన ఖండిస్తూ నిజంగా ఈరోజు భారతదేశంలో ప్రపంచంలో మరి భారతదేశాన్ని విశ్వగురువుగా ఈరోజు నిలబెట్టుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఏదైనా వ్యాఖ్యలు చేస్తే మేము ప్రపంచంలో పెద్ద నాయకులం అయిపోతామని చెప్పేసి ఊహించి ఆ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో పేరు కూడా ఎవరికి తెలియని శాఖ మంత్రి అనుచిత వ్యాఖ్యలు నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ మనిషి అని మరి ఆయన ఒక సంఘానికి పనిచేస్తున్నట్టు విపరీతమైన మాట్లాడుతుంది. విపరీతం భారతదేశంలో అన్ని రకాల మతాలు అన్ని కులాలు అన్నిటికీ 135 కోట్ల జనాభాకి ఈరోజు ఆయన ప్రధానమంత్రి. ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ మాట్లాడిన ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మరి ఆయన చేస్తున్నటువంటి ఏదైతే అనుసరిస్తున్న విధానాలకు ఈరోజు ప్రపంచంలోనే మరి ఆయన ఒక పెద్ద నాయకుడిగా ప్రపంచంలో నెంబర్ 1 నాయకుడిగా ఇలా ప్రపంచ దేశాలన్నీ అంగీకరిస్తున్న సమయంలో మరి ఏదో మాట్లాడదాం. నిజంగా పాకిస్తాన్ ఈరోజు 4 ముక్కలుగా విడిపోయే స్థితికి ఏర్పడ్డది. వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్లకు తినడానికి తిండి లేక మరి ఇప్పటికీ బిచ్చమెత్తుకునే స్థితిలో ఉంటే అక్కడ ప్రజలను మరల్చేదంతా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ప్రజాస్వామ్యం అక్కడ ప్రజాస్వామ్యమే కూలి అయిపోయింది. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం చెప్పాలనో తెలియక ఈరోజు ఒక భారతదేశ ప్రధానమంత్రి మీద మాట్లాడితే ఏదో అక్కడ పాకిస్తాన్లో మాకేదో పెరిగిపోతా అని చెప్పి వాళ్ళని ఇవాళ పాకిస్తాన్ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. భారతదేశం ఏ విధంగా ఎదుగుతున్నది, పాకిస్తాన్ రోజు రోజుకి ఏ విధంగా తగ్గుతున్నది అన్న చూస్తూ ఉన్నారు. కనుక ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తూ మరి
మీరు ఈ విధంగా ఆడితే ప్రపంచంలో మీ యొక్క స్థానాన్ని ఈ పాటికే మీరు తెలుసుకోలేకపోతే రాబోయే రోజుల్లో ప్రపంచంలో పాకిస్తాన్ అనే దేశం కూడా ఉండదు అని చెప్పి హెచ్చరిస్తూ మరొక్కసారి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మాట్లాడినటువంటి బిలావల్ భుట్టో గారిని ఖండిస్తూ ఆ మాటలను ఖండిస్తూ ఖబర్దార్ కొడక అని చెప్పి తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి. పాకిస్తాన్ సహాయ మంత్రి అయినటువంటి బిలావల్ భుట్టో మన ప్రియతమ నాయకుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు సంగారెడ్డి బీజేవైఎం ఆధ్వర్యంలో మరి ఇక్కడ దిష్టిబొమ్మను మరి వారి యొక్క జాతీయ జెండా కాల్చడం జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశం విశ్వగురువుగా ఎదుగుతున్నటువంటి ఈ సమయంలో మన అభివృద్ధిని ఓర్వలేక కుసంస్కారంగా మాట్లాడుతున్నటువంటి విదేశాంగ మంత్రి అయినటువంటి పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తి మేము అనుకుంటే ఒక్క నిమిషంలో మీ యొక్క దేశం పునాతులకలైపోతుంది. కానీ మా సిద్ధాంతం అది కాదు. ఈరోజు ప్రపంచాన్ని శాంతియుతంగా విశ్వగురువుగా మార్చాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాలు కాబట్టి ఎప్పుడైనా మరి నరేంద్ర మోడీ గురించి తప్పుగా మాట్లాడితే ఖబర్దార్. మరి ప్రపంచ పటంలోనే మీ యొక్క పటం లేకుండా చేసే సత్తా ఉన్నటువంటి ఏకైక దేశం మా భారతదేశం. మా నాయకుడి నుంచి మరొక్కసారి మాట్లాడితే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో భారతదేశానికి అంత పెద్ద మరి మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచమే మరి భారత వైపు చూస్తున్న ఈ సందర్భంలో ఈరోజు భారతదేశం విశ్వ గురువుగా ఎదుగుతున్న సమయంలో మరి ఓర్వలేక పాకిస్తాన్ ఎప్పటి నుంచి మొదటి నుంచి కూడా మరి అలా ఈ భారతదేశం అంటే ఒక విధమైన కక్ష సాధింపు చర్యలుగా పోతూ ఉన్నది కనుక ఇలా ప్రపంచంలో భారతదేశం ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నాం. మరి ఇలా మోడీ అంటే ఇలా విశ్వగురు, ఇలా ప్రపంచ దేశాలన్నీ ఆయనను ఆహ్వానిస్తూ ఉన్నాయి. ఎంత దేశం అభివృద్ధి చెందే విషయంలో కావచ్చు, మరి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా కలుపుకొని మరి ఐక్యరాజ్య సమితిలో ఇలా హీరోగా నిలిచిండు మోడీ అని అది ఓర్వలేకనే ఈ అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ నిరసన తెలియజేస్తూ ఉంది. ఇక ముందు ఇటువంటి జరిగితే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఇలా భారతదేశం చేతుల్లో గాజులు వేసుకోవడం లేదు. ఎట్లయినా మరి పాకిస్తాన్ మీద దండయాత్ర చేసైనా మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూస్తామని తెలియజేస్తాం. నిన్న పాకిస్తాన్ విదేశాంగ సహాయ మంత్రి మన ప్రధానిపై హిట్లర్ అని ఏదైతే పోల్చిండో దాన్ని యావత్ భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు వెనక ముందు ఆలోచించాలి. చిన్న దేశం ఈ యొక్క భారతదేశం అనుకుంటే మష అయిపోతారు. ఉచ్చవోస కొట్టుకపోయే ఈ యొక్క చిన్న దేశము మరి భారతదేశం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు ఎప్పుడన్నా పాల్పడితే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. నిన్న ఐక్యరాజ్య సమితిలో ఏదైతే పాకిస్తాన్ విదేశీ శాఖ మంత్రి బిలావల్ భుట్టో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా మరియు అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు నిరసనగా ఈరోజు బీజేవైఎం ఆధ్వర్యంలో పాకిస్తాన్ యొక్క జాతీయ జెండాను అలాగే బిలావల్ భుట్టో దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేశపాండే అన్నగారు మరియు అలాగే వీరన్న గారు మరియు అసెంబ్లీ కన్వీనర్ పోచారం రామన్న గారు పాల్గొన్నారు. బిలావల్ భుట్టో అనే పాకిస్తాన్ వ్యక్తి నిన్న మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి దుర్భాష ఆడడం, ఆయన హెచ్చరించడం ఇది పాకిస్తాన్కి భవిష్యత్తులో తప్పకుండా బుద్ధి చెప్తాం. మేము నరేంద్ర మోడీ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిన దమ్ము ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి, లేదంటే యుద్ధానికి ప్రకటించండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు అనుచిత వ్యాఖ్యలు చేసి భారతదేశాన్ని అవమానిస్తే భుట్టో నీకు బట్టలు లేకుండా తిప్పి కొట్టే రోజులు దగ్గరకు వస్తాయి. భారతదేశాన్ని ఎదిరించే ప్రతి ఒక్కరికి గుండెలో గుల్పం తీస్తారని సంగారెడ్డి బీజేవైఎం పక్షాన ఎదురిస్తున్నాం. భారత్ మాతాకి జై.